వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ ప్రచారాన్ని ప్రారంభించారు. విశాఖను ఎంతో అభివృద్ధి పరుస్తానని, గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉందని ఆమె అన్నారు. విశాఖపట్నం పుట్టినీళ్లు, విజయనగరం మెట్టినీళ్లు అన్నారు. గతంలో ఉత్తరాంధ్రలో ఉన్న అనేక సమస్యలపై పనిచేశానని, ప్రజలు వైసీపీకే ఓట్లు వేస్తారని బొత్స ఝాన్సీ అన్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి మరి వీళ్ళ అమ్మవారిని పూర్తిగా ఆ తల్లి తాలూకా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పని మరి మీ అందరి తాలూకా ఆశలు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. సోదరా, నేను ఇంకెవరైతే నాలుగులోకి లవ్వచ్చామో కానీ నేను పూర్తిగా నాకు ఇది పుట్టినిల్లు శ్రీహరిపురం, మెట్టినిల్లు విజయనగరం. ఏ పార్టీ ఆ పార్టీ గురించి చెప్పుకున్నా ఇప్పుడు ప్రజలకి అజెండాలో చెప్పిందే కాకుండా ఇంకా ప్రత్యేకమైన పథకాలతో ఇవాళ ప్రజలకు చేరువగా ఈరోజు ఇచ్చిన అటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీనే ఎంపీ చేసుకుంటా కానీ ఎవరో ఏదో అనుకుని మేము గెలుస్తామంటే ఏమవుతుంది? మాట చెప్పడం, దాటి వేయడం అవతల పార్టీల తాలూకా నైజం. ఎంపీగా